వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మీకు మూడవ ధ్రువం అంటే తెలుసా? సాధారణంగా మనందరికీ ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ తెలుసు. కానీ మూడవ ధ్రువం కూడా గలదు. ఈ మూడవ ధ్రువం ఏదో కాదు, మనకు మధ్యాసియా, దక్షిణాసియా ప్రాంతాలలో విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాలు లేదా మంచుతో కూడబడిన పర్వతాలనే మనం మూడవ ధ్రువం అంటాం. ఇవి హిందూ కుష్ పర్వతాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, భూటాన్, చైనా మరియు ఈ యొక్క బంగ్లాదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. వీటిపైననే భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా 70% మంది తాగునీటి కోసం ఆధారపడుతున్నారు. వీటి పరిణామం 2% అయినా 70% పీపుల్ డిపెండ్ ఆన్ డ్రింకింగ్ వాటర్. అదేవిధంగా వ్యవసాయం కోసం కూడా దీని మీద ఆధారపడుతున్నారంటే ఇది ఎంత ముఖ్యమైనదో మనకు తెలుస్తూనే ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో ఈ యొక్క వరి ఏదైతే సాగవుతుందో 3వ వంతు వరి ఇక్కడి నుంచే, 4వ వంతు గోధుమలు ఇక్కడి నుంచే అవుతున్నాయి. కానీ క్రమంగా ఇది కరిగిపోవడం వల్ల వరదలు వస్తున్నాయి అన్నది తెలుసు. 2013లో మీకు కేదార్నాథ్ కానీ, 2021లో ఈ యొక్క ఉత్తరాఖండ్, నేపాల్ ప్రాంతాలలో వచ్చిన వరదలకు ప్రధానమైన కారణం వర్షంతో పాటు ఇక్కడ మంచు కరిగిపోవడం కూడా అన్నది మనకు తెలిసిందే. అందుకే 2050 నాటికి విపరీతమైన మంచు ఇక్కడ కరగడం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తికి సమస్య ఏర్పడుతుందని భావించి ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు $350 కోట్ల వెచ్చించి ఈ ప్రాంతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పండే పంటలను సాగు చేయాలని ఒక ప్రోగ్రాం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే మనందరి లక్ష్యం పెరిగే ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే మించకూడదు. దానికోసం మనం ప్రయత్నం చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. విల్ మీట్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.